ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు మామూలుగా బాత్రూంలో ఉండే క్లీనర్స్ కూడా అవి వాసన చూడకూడదు, నాట్ అడ్వైజబుల్ అని వెస్ట్లో చాలా పారనాయిడ్గా ఉంటారు వీటి గురించి. మీరేం చెప్తారు? మన భారతీయ పరిస్థితులకి బ్లీచింగ్ ఏజెంట్స్ ఇవన్నీ మనం వేసి కడిగేసి అన్ని చేసేస్తుంటాం. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ డాక్టర్ గారు? అంటే బ్లీచింగ్ ఏజెంట్స్ కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, ఎలర్జీ సైనస్ ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. సో న్యాచురల్గా అన్ని అలవాటు ఉన్న వాళ్ళకి వాడుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, దే కెన్ యూజ్. అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి, మనకి నీట్నెస్ ఇంపార్టెంట్ దాన్ అది. సో నీట్నెస్ ఉంటేనే మనకి ఇన్ఫెక్షన్స్ రావు. ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎన్నో కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక మనకి ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, ఎర్లీగా 7th 8th మంత్లోనే డెలివరీ అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా కూడా మనకి బెనిఫిట్ వర్సెస్ లాస్ చూసుకుంటాం అనమాట. సో ఇప్పుడు బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రోవేవ్ యూసేజ్ చాలా కామన్ అయిపోయింది. మైక్రోవేవ్లో ఉండే హార్మ్ఫుల్ రేస్ ఏవైతే ఉంటాయో పొట్టకి తగలకూడదని చెప్పి కొన్ని జర్నల్స్ కూడా వచ్చాయి వీటి గురించి. వుడ్ యూ సే దట్ యాక్చువల్లీ హ్యాస్ ఎన్ ఇంపాక్ట్ అండి? అంటే ఎక్కువ వాడొద్దు ఏదైనా కానీ, మైక్రోవేవ్ చాలా ఎక్కువగా వాడొద్దు. అకేషనల్లీ ఎప్పుడో చిన్నగా 1 minute 2 minutes 5 minutes కోసం ఎక్స్పోజర్ ఓకే, బట్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ దాంట్లోనే మొత్తం చేసుకోవడం నాట్ అడ్వైజబుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎక్స్రేలు. ప్రెగ్నెన్సీలో ఎక్స్రేలు వాడకూడదు, ఎక్స్రేలోకి వెళ్ళకూడదు అంటారు. 100% కాంట్రా ఇండికేషన్. ఎక్స్రే ఇస్ అ రేడియేషన్. మనకి రేడియేషన్ అంటే ఇప్పుడు మనకి యురేనియం ఇవన్నీ కూడా అవి అందులో వాడతాం అనమాట ఎక్స్రేస్లో. సో రేడియేషన్ వస్తుంది, అది హార్మ్ఫుల్ రేడియేషన్, అది లోపలికి చొచ్చుకొని పోతుంది. మనం ఎక్స్రే తీస్తే బోన్స్ అన్ని కనిపిస్తాయి. ఎలా ఆ రేడియేషన్ లోపలికి వెళ్ళి మనకి క్యాన్సర్ని పుట్టించే కణాలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో బాగా సెన్సిటివ్ బేబీ ఉంటుంది, ఆ బేబీ తట్టుకోలేదు, అప్పుడప్పుడే ఆరిజిన్ అవుతుంటాయి సెల్స్ అన్నీ కూడా లోపల బేబీలో. సో ఆ బేబీ మనం తట్టుకోగలం కానీ బేబీ రేడియేషన్ని తట్టుకోలేదు. సో సిటీ స్కానింగ్ కానీ ఎక్స్రేస్ కానీ ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా అవాయిడ్. ఒక్కవేళ మదర్ ని కాపాడాలి. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, రీసెంట్ గా జరిగిన హెడ్ ఇంజురీ అయిపోయింది అంటే మదర్ ఇన్ కోమా, మదర్ ఇంపార్టెంట్. అలాంటి కండిషన్ లో సిటీ స్కానింగ్ తప్పదు, చేయాలి, మదర్ని కాపాడాలి కాబట్టి. అలాంటి కంపల్సరీ కండిషన్లోనే అడ్వైజ్ చేస్తాం. అదర్వైజ్ అసలు ప్రెగ్నెన్సీలో ఎక్స్రేస్ కానీ రేడియేషన్ కానీ నో. ఇంకా ఈ గ్యాజెట్స్ కూడా ఈ కాలంలో చాలా ఎఫెక్ట్ ఉంది. మనకి స్టడీస్ అవి రాలేదు కానీ చూస్తున్నాం, క్లినికల్గా మేము చూస్తున్నాం. సో నైట్ 8 తర్వాత నైట్ త్రూఅవుట్ ద నైట్ అంటే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. సెల్స్ చూడడం, టీవీ చూడడం కానీ సెల్ చూడడం కానీ ఎమోషనల్గా వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. సో స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల త్రూఅవుట్ నార్మల్ డెలివరీ ప్రాసెస్ కానీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కానీ ఆల్టర్ అయిపోతుంది. సో అవి అవాయిడ్ చేయడమే మంచిది. సో మొత్తానికి ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి అన్ని వేళలా పాటించాలి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తారు. ఇద్దరు లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సరళ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటరాక్టివ్ సెషన్ టుడే. అండ్ అది ఇవాల్టి ప్రత్యేకమైన ఎపిసోడ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.